నకిలీ విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటైంది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ బుధవారం జుల్లూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విత్తన మరియు పురుగుల మందుల వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే నకిలీ విత్తనాలు అమ్మితే జరిగే నష్టాల గురించి వ్యాపారస్తులకు వివరించారు. నకిలీ విత్తనాలు అమ్మినా, ప్రోత్సహించిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో తప్పనిసరిగా రైతు పేరు, సెల్ ఫోన్ నెంబర్, రైతు ఎన్ని రకాలు వేస్తున్నాడు అనే విషయాలను నోట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అదేవిధంగా విత్తనాలు ఇచ్చేటప్పుడు కూడా బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్తో పాటు వివరాలను కూడా రైతులకు ఇచ్చే చిట్టీలో పొందుపరిచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇదే సందర్భంలో నకిలీ విత్తనాలు అమ్మేందుకు వివిధ రాష్ట్రాల నుంచి విత్తనాలు అమ్మడానికి వస్తుంటారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గ్రామాల్లో లూజు విత్తనాలు విక్రయిస్తే వ్యాపారస్తులే సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. రైతుల ఇండ్లకు వెళ్లి విత్తనాలు ఇవ్వాల్సిన పనిలేదని, గుర్తింపు ఉన్న కంపెనీల విత్తనాలను వాడి అటు రైతులకు నష్టం రాకుండా, వ్యాపారస్తులు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రవి, పురుగుల మందుల వ్యాపారులు వెంకట్రెడ్డి, పురుగుల మందుల విత్తనాల వ్యాపారులు పాల్గొన్నారు. బిల్లు ఇస్తే జిఎస్టీ లెక్క చెప్పాల్సి వస్తుంది, లేకపోతే డబ్బులు కట్టాలి, ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. మనకి వ్యాపారం కదా, వ్యాపారులు ఏంటి ఆలోచిస్తారు, కొసరు ఆలోచిస్తారు, లాభం ఆపేక్షిస్తారు. లాభం తీసుకోండి, లాభం తీసుకోవడం మంచిది. మీరు అమ్మకం ద్వారా ఇప్పుడు ఎంతమంది బ్రతకాలంటే లాభం ఉంటే బ్రతకాలి, లాభం అయితే బ్రతకలేదు. ఎంత తీసుకోవాలో కడుపుకి ఎంత పడితే అంతే తీసుకోవాలి తప్ప ఎక్సర్సైజ్ ఏమది కడుపు అదే ఇది ఒకటి పక్కా మెయింటైన్ చేయాలి. రెండోది, మీకు వచ్చినటువంటి స్టాక్ ఏంటి, ఏ విత్తనాలైనా మీకు ఎంత స్టాక్ వచ్చింది, ఆ స్టాక్లో ఈరోజు ఎంత అమ్ముతారు, రిమైనింగ్ స్టాక్ ఎంత, బ్యాలెన్స్ షీట్ ఎంత, మీరు స్టోరేజ్ పాయింట్ ఎక్కడ, ఈ మూడు కూడా పర్ఫెక్ట్గా చూపించాలి. ఈవెన్ దో మీరు చెక్ చేసినప్పుడు మీ లైసెన్స్లో మీ స్టోరేజ్ పాయింట్, స్టాండ్ రూమ్ అనేది ఉంటుంది కదా, అది పర్ఫెక్ట్గా మాకు చూపించాలి. ఆ చూపించే ప్లేసుల్లో ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక 100 డబ్బాలు మైక్రో పత్తి సీడ్స్ తెచ్చారు అనుకోండి అని అనుకుంటారు అనుకోండి. ఆ 100 డబ్బాలు ఒక సీజన్ స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు ఒక 50 డబ్బాలు అమ్మినారు. రిసీవ్లు ఉన్నాయి మీ దగ్గర, 100 నుంచి 50 పోతే 50 ఉండాలి అక్కడ. బట్ దాంట్లో లూజ్ డబ్బాలు ప్యాకెట్ తీసేసి ఉన్నాయనుకోండి, ఒక 60-70 డబ్బాలు అదనం ఉన్నాయనుకోండి, దట్ ఈజ్ ఆల్సో కేసు రిజిస్టర్ చేయాలి. ఏ డబ్బా అయినా విత్ సీల్ తీయటం అనేది ఉండకూడదు. సీడ్స్ మీద సీల్స్ తీయటం కానీ, కొత్త లేబుల్ ఎదిగేయటం కానీ, పాత లేబుల్ తీయటం కానీ జరిగితే మాత్రం కూడా అది కూడా కేసు రిజిస్టర్ చేయకూడదు. దాన్ని ఏమంటారంటే మార్పిడి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తులు ఎవరు, అలాంటి వ్యక్తులు మన కాడ ఎవరు అమ్ముతున్నారు, అమ్మిన తర్వాత మనకు తెలియకుండా తెలుసో మనం షాప్లో ఎవరినో పెడతాం, మన షాప్లో ఎవరో గుమస్తలు పెడతాం. ఆ గుమస్త ఏం చేస్తారంటే చూసుకుంటే ఎవడో వస్తాడు, ఎవరో రసీదు ఇవ్వాలి రైట్ అని చెప్పాడు. గబాల 1000 రూపాయలు తీసుకొని వాడికి 2 రసీదు ఇస్తాడు. ఆ 1000 రూపాయలు తీసుకొని 2 రసీదు అడుగుతారు, మీకు తెలియదు, లెక్కలు బట్టి అయిపోతుంది అది. బట్ ఆ రసీదు అక్కడ ఉంటుంది వాళ్ళ దగ్గర, తీసుకున్నాడు దగ్గర. బాధ్యులు ఎవరు, మా గుమస్తా చేసాడు సార్, నాకు తెలియదు సార్ అంటారా. రాత్రి నేను 3 రోజులు లేదు సార్, మా పాప బాగలేదు, నేను అమెరికా పోయిన హైదరాబాద్ వచ్చాను, మా గుమస్తాగాడు ఏం చేసిందని చెప్పంటే ఇవన్నీ నడవు బాబు, ఇవాళ రెస్పాన్సిబుల్. ఆ గుమస్తాగాడు నాకేం తెలియదు సార్, ఆ ఓనర్ ఏమంటాడు అని వాడు నెట్టాడు, పక్కన నెట్టాడు. సింపుల్గా భారతీయ సంస్కృతి ఏంటంటే పక్కడు నెక్కడే భారతీయ సంస్కృతి. అదే కదా, మనం బాగున్నా లేకపోతే పక్కడు నెట్టుపడేయాలి. అది మనకాడ జరుగుతుంది. ఆటోమేటిక్ దాని మీద ప్రమాదం వస్తుంది, నేనేం చేస్తా, నీ మీద దోషపడేస్తా. అట్లాంటి పరిస్థితులు కూడా ఉత్పన్నం. ఇంకా చాలామంది తెలుసుకునేది ఏంటంటే ఇక్కడ తర్వాత మీరు 4 ఇయర్స్ దాచిపెట్టుకుంటారా, మీ ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 10 సంవత్సరాలు దాచిపెట్టారు, అది మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. బట్ ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్ పంట వచ్చేసరికి దీనైతే మన దగ్గర ఒక భగవద్గీత పెట్టుకొని వ్యాపారం చేయాలి.
ఎస్పెషల్లీ సీడ్స్ డీలర్స్, ఎస్పెషల్లీ సీడ్స్ డీలర్స్, ఎస్పెషల్లీ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. ఎందుకు? వాడేదో పెస్టిసైడ్ తీసుకుపోతాడు, మీ దగ్గర ఏ డేట్ అది మీ దగ్గర ఉండాలి. రెండో పాయింట్, మీరు ఎంత స్టాక్ తెచ్చుకున్నారు, ఇన్వాయిస్లో మీకు ఎంత స్టాక్ వచ్చింది, మీరు ఎంత అమ్మారు, ఎంత మీ స్టోర్ రూమ్లో ఉందనేది లెక్క క్లియర్గా ఉండాలి. ఈ 2 పాయింట్లు కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఇంకా ముఖ్యమైన, ఇప్పుడు కొంతమంది మన పక్కంటే ఏనుకూరు ఉంది, ఏనుకూరులో మొన్ననే కాటన్ సీడ్స్